హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది ఆరో వారం అండి. 7 వారాల వ్రతంలో ఆరో వారం రోజున చేసుకున్న వ్రతమండి. ఈవినింగ్ పూట చేసుకుంటానండి. ఎందుకంటే నాకు మందిరంలో పొద్దున పూట పూజ ఉంటుంది. కాబట్టి నేను ఈవినింగ్ పూట అయితే అందరూ ఇళ్ళకొస్తారు. ఇంకా మా బాబు, మా ఆయన వచ్చేస్తారండి ఇంటికి. ఇద్దరుంటారు కాబట్టి నాకేదైనా హెల్ప్ ఉంటుందేమో అన్నట్టుగా వాళ్ళు ఎదురు చూసుకుంటూ మళ్ళీ ఈవినింగ్ పూట అయితే నాకు కొంచెం టైం కూడా చాలా ఉంటదండి. నెమ్మదిగా చేసుకోవచ్చు. తొందర ఏముండదు. అలా నేను మాత్రం చేసుకుంటున్నానండి. మీరు మాత్రం పగలే చేసుకోండి. ఎందుకంటే వాయినాలు ఏదైనా ఇచ్చేదున్నా కూడా ఏదన్నా పసుపు బొట్టు ఇచ్చేదుంటే మాత్రం పొద్దున్నే చేసుకోవాలండి. 12 లోపు చేసుకొని మీరిచ్చుకోండి అలాగా. కానీ ఈవినింగ్ చేసి వాయినాలు ఇవ్వటం ఈవినింగ్ పూట పెట్టుకోకండి. పొద్దున పూట పెట్టుకోండి. మీరేది పెట్టుకున్నా గూడా. ఇలా అయితే మాత్రం పిండి కలుపుతున్నానండి. ఎండాకాలం అండి. ఓపిక ఉండటం లేదు. అయినా తప్పదండి. 7 వారాల వ్రతం కదా! తప్పనిసరిగా ఆ స్వామి చేయించుకుంటాడండి మనతో. మనకొక్కసారి దారి ఎళ్ళిందనుకోండి, చెయ్యాలి అని మన మనసులో ఉంటే మాత్రం తప్పకుండా స్వామివారు చేయించుకుంటారండి. ఎందుకంటే నేను ఎక్కువ హైరాణ పడకుండా తక్కువలో చేసుకోవాలి, ఎక్కువ చేయలేనండి. ఎందుకంటే నా వల్లైనంతే చేశానండి. మా బాబు సాయంతో నేను మాత్రం నిన్న సాయంత్రం చక్కగా పూజనైతే ఫస్ట్ దీపారాధన చేసుకుంటున్నానండి. స్వామివారి ఫోటో పెట్టుకొని చక్కగా బొట్లు అవి పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత దీపారాధన చేసుకుంటున్నానండి. గణపతికి ఫస్ట్ మనం దండం పెట్టుకోవాలండి. దండం పెట్టుకొని దీపారాధన అయితే చేసుకోవాలండి. ప్రతి ఒక్కరూ సింపుల్‌గా చేసుకోవచ్చండి. పెద్దగా మనం మంత్రాలు ఏదైనా, కథ ఏదైనా వినాలనుకున్నా, ఏదైనా మంత్రం చదువుకోవాలంటే పూజ అయిన తర్వాత చక్కగా కూర్చొని చదువుకోవచ్చండి మనము. కాకపోతే నేను ముందే దీపారాధన చేసేసిన తర్వాత, దీపం, ధూపం ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత మనం మొక్కుకొని ఈ పిండి దీపాలన్నీ పెట్టుకుంటానండి. ఫస్ట్ అయితే మాత్రం దీపం, ధూపం వినాయకుడికి మనం ఫస్టు దండం పెట్టుకోవాలండి. ఆ తర్వాతే మనం మిగతా పనులన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి మనం 7 దీపాలు కూడా వెలిగించేయొచ్చండి పెట్టేసి. ఏమీ పర్వాలేదు. ఎలా చేసుకున్నా కూడా స్వామివారు తీసుకుంటారండి మన పూజని. తెలిసి, తెలియక ఎలాంటి తప్పులు జరిగినా కూడా స్వామివారు మనం కావాలని చేస్తే మాత్రం దానికి క్షమాపణ ఉండదండి. అంటే ఉండదంటే మనల్ని ఆ దేవుడు కూడా శిక్ష ఉంటుంది. కానీ తెలిసి తెలియక ఎటువంటిది ఏది జరిగినా కూడా ఆ స్వామివారు ఏమి అనరండి. ఏదైనా తప్పు జరిగిందనుకోండి మీరు క్షమించమని అడిగే దాంట్లో ఉంటదండి స్వామివారిని. అడిగితే స్వామివారు తప్పక క్షమిస్తారండి మనల్ని. శిక్ష ఉంటుందంటే పెద్ద పెద్ద శిక్షలు అలాంటివి ఉంటాయని భయపడకండి. భయపడకూడదు. ప్రతి ఒక్కరూ కూడా 7 వారాల వ్రతాన్ని చేసుకోవచ్చు. 7 వారాల వ్రతం అంటేనండి మన కష్టాలకు దారి తీసిందండి. ఈ 7 వారాల వ్రతం ఇంతలా అందరూ ఎందుకు చేసుకుంటున్నారంటే, దీంట్లో ఏదో ఒక ఫలితం లేనిది మాత్రం ఎవ్వరు కూడా ఒక వారం చేసి వదిలిపెడతారండి. కానీ 7 వారాలు కూడా ఇంత శ్రద్ధగా చేసుకుంటున్నారంటే, ఏదో ఒక ఫలితం అయితే ఉంటుందండి. అలా ఉంటుందని మీరు నమ్మి మాత్రమే చేసే ఏకైక వ్రతం అండి. 7 వారాల వ్రతం. ఒక వారం వడ్డీ వారం ఉంటుందండి. ఆ వారం తర్వాత మనం ముడుపైతే ఏది కడతామో ఏ కోరికైతే చెప్పుకుంటామో, ముడుపు కట్టకపోయినా కూడా మీరు కోరికైతే చెప్పుకొనైతే ఆ పని అవ్వాలని చేసుకుంటారు కదా! ఆ పని అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని చక్కగా తిరుపతి వెళ్లి మొక్కు తీర్చుకోవాలండి. ఎందుకంటే ఆ స్వామివారు అలా పిల్ మనల్ని పిలుస్తారండి. తప్పనిసరిగా మన కోరిక ఏదైనా సరేనండి. గొంతెమ్మ కోరికలైతే ఏ భగవంతుడు తీర్చలేడండి. అది న్యాయమైనదైతే మాత్రం తప్పకుండా తీరుతుందండి. అది మన ఇంటికి సంబంధించింది, మన పిల్లలకి సంబంధించింది. ఏదైనా కూడా ఇంకా వేరే వాళ్ళ గురించి ఏదన్నా కోరుకొని, చెడు కోరుకొని అలాంటియి మనం చేయకూడదు కదండీ! అందుకనే నీతిగా కోరుకునే ఏ కోరికైనా కూడా తప్పకుండా స్వామివారు తీర్చే మార్గమైతే చూపెడతారండి. ఏది కూడా మనసులో మనం ఈ పూజ చేస్తే వచ్చేస్తుందా అని మాత్రం మనసులో అనుకోకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఏమీ లేదండి. ఈ పిండి దీపాలు 7 దీపాలు చేసుకొని చక్కగా మీరు ఒక కొబ్బరికాయ, పళ్ళు, పూలు స్వామివారి దగ్గర దీపారాధన చేసి అవన్నీ పెట్టి మీరు కాసింత మనం మనసుతో, భక్తితో చేస్తే చాలండి. పెద్దగా దీనికి నైవేద్యాలు కూడా ఏమీ అవసరం లేదండి. కొంచెం వడపప్పు, బెల్లం, కొద్దిగా పానకం, కొంచెం మాత్రం చలిమిడి మాత్రం పచ్చి బియ్యం నానబెట్టి దాంతో చేయండి.
అది చేస్తే శ్రేయస్కరం. ఎందుకంటే మనం చలిమిడి దీపాలు పెట్టడం లేదు. పొడిపిండితో పెడుతున్నాం కదండీ! కాబట్టి చలిమిడి అయినా కూడా పెడితే స్వామివారికి ఇష్టమంటండి. అందుకనే ఆలోచించి అదొక్కటి మాత్రం చేసుకోండి. ఏమీ కాదు. ఎందుకనంటే మనం ఎలా వస్తే మన మనసుకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. కానీ కొన్ని కొన్ని వ్రతాలకు మాత్రం కొన్ని ఉంటాయి కదండీ! కనీసం కొన్ని పరిధులు ఉంటాయి కదా! అలాగే మనం ఆలోచించుకొని వీడియోసు చాలా మంది పెడతారండి. ఇప్పుడు వీడియోలు పెట్టేవాళ్ళేంటంటే, వాళ్ళు యూట్యూబ్ వాళ్ళైతే ఇంకా కొంచెం హంగామా చేసుకుంటారండి. ఎందుకనంటే, దేవుడికి ఎంత చేసుకుంటే ఇప్పుడు ఒక ఫోటో దిగుతున్నామంటే, చక్కగా మనం ఫోటో దిగేటప్పుడు కొద్దిగా రెడీ అయ్యే కదండీ ఫోటో దిగుతాము. ఎవరికన్నా మనం ఫోటో దిగుతున్నామంటే, అలాగే స్వామివారికి ఏదైనా చేసి వీడియో పెడుతున్నాము అనంటే, కొంచెం మంచిగానే పెట్టుకోవాలని ఉంటుంది కదండీ! అలాగే మీ ఇంట్లో ఇలాగే చేసుకోవాలి, ఇంత బాగా చేసుకోవాలి అనిపించినప్పుడు మీరు మాత్రం తప్పకుండా మీరు కూడా అంతే మంచిగా చేసుకోండి. అది యూట్యూబ్ కోసమే కాదు, దానికోసమే కాదు. మనం మనసుతో చేసే పూజని స్వామివారు గ్రహిస్తారు. అది తప్పనిసరిగా మీకు తెలుస్తుంది కూడా. మీ మనసుకు కూడా అర్థమవుతుందది. అందుకనే నేను మాత్రం నెయ్యి ఉన్నా, లేకపోయినా ఒట్టి నూనె మనం ఏంటంటే నువ్వుల నూనె తెచ్చుకుంటాం కదండీ! ఆ నువ్వుల నూనెతో కూడా మనం దీపారాధన చేసుకోవచ్చు. కానీ నేతి హారతైనా ఇవ్వండి. లాస్ట్‌లో నేతి హారతైనా ఇవ్వండి. లేదా నెయ్యితో వెలిగించండి. మీ దగ్గర ఉంది. మనం ఖర్చు పెట్టుకోగలము. మన దగ్గర ఒక రూపాయి ఉంది అంటే మాత్రం తప్పకుండా కూడా మీరు ఖర్చు పెట్టి ఇంకా ఇంకా అసలెంత బాగా చేస్తున్నారంటే ఆ వీడియోలు చూస్తేనే స్వామివారు మనకి అక్కడ కనపడతారండి. ఎవరింట్లో అయితే ఆనందంగా ఎంత బాగా ఖర్చు పెట్టి చేసుకుంటారో అక్కడ స్వామివారు అలంకరణతో నిండుగా చాలా బాగా ఉంటారండి. స్వామివారికి మాత్రం ఒక 2 మూర మల్లెపూలండి. నాది పెద్ద ఫోటో అండి. లేదా దండైనా కావాలి, లేదా తులసి మాలన్నా పెద్దగా ఉండాలండి. అవి దొరకలేదండి నిన్న. ఎందుకంటే దొరకలేదు అని నేను ఎందుకు ఎండకి సరిగ్గా రావడం లేదండి. పువ్వులు కానీ, తులసి మాలలు కానీ చాలా కష్టమవుతుందండి. అందుకే దొరికిన వాటి వరకైనా ఉన్న వస్తువులతో నేను ఇది లేదు, అది లేదు అని అనుకోకుండా నేనైతే మాత్రం సింపుల్‌గా చేసుకున్నానండి. నా దగ్గర ఉన్న రోజున నేను ఎక్కువగా పెట్టుకుంటాను. ఎవరైనా వద్దంటారా అండి? మన దగ్గర ఉన్నప్పుడు పెట్టుకుంటే, మన దగ్గర లేదు కాబట్టి లేదనే చెప్పుకోవాలి. అంతే. ఆ స్వామివారు చూసుకుంటారు మనల్ని. ఉందా? లేదా? అనేది స్వామివారికి తెలిసిపోతుంది. ఇలా అయితే మాత్రం నేను ఈ 3 వత్తులేసానండి. ఒక్కొక్క దీపంలో 3 వత్తులేసాను. 3 దీపాలు మనం 3 వత్తులైనా వేసుకోవచ్చు. 2 వత్తులు ఒకటిగా చేసైనా పెట్టుకోవచ్చండి. ఏదైనా సరే ఏమీ కాదు. అలా పెట్టుకొని చక్కగా మన కోరిక చెప్పుకొని, మన సంకల్పం ఏముందో ఫస్ట్ ఫోటో పెట్టినప్పుడు, మనం దీపారాధన చేసిన తర్వాత గణపతికి దండం పెట్టుకుంటాం కదండీ! ఇంకా మన కోరిక బలం గణపతికి చెప్పుకోవాలండి. చెప్పుకున్న తర్వాత స్వామివారికి కూడా చెప్పుకుంటూ ఈ దీపారాధన మనకి ఏ మంత్రం రాకపోయినా కూడా నమో నారాయణ మనం దీపం వెలిగిస్తే స్వామివారికే చెందుతుందండి. తప్పకుండా కూడా నమో నారాయణ మంత్రం మనం మనసులో చెప్పుకుంటూ స్వామివారిని జపిస్తూ మనం ఆ దీపారాధన అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత మనం దండం పెట్టుకొని ఇంక మన కోరిక అక్షింతలు వేసి చెప్పుకోవాలండి. ఇలా అయితే మనం ఎంత బాగా చేసుకుంటే అంత బాగా మన మనసుకు నచ్చుతుందండి ఆ పూజ. మనం ఇష్టంగా చేసుకున్న పూజ ఎక్కడున్నా ప్రతి ఆడదానికి నచ్చుతుందండి. ఇంట్లో పిల్లా పాపలు కూడా చల్లగా ఉంటారండి. ఈ దీపం వెలిగించిన తర్వాత కూడా మన పిండి దీపారాధన చేసుకున్న తర్వాత కూడా ధూపం పెట్టండి. ఎందుకంటే పిండి దీపారాధన వెలిగించిన తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని నమస్కారం చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ధూపం పెట్టండి. ధూపం పెడితే చాలా మంచిది. అంటే అగరవత్తులు వెలిగించండి. లాస్ట్‌లో మీరు ధూపం పెట్టండి. అదైతే మంచిది. మనకి ధూపం పెట్టడం వల్ల స్వామివారికి ధూపం అంటే చాలా ఇష్టమండి. మీరు తప్పకుండా సువాసన గలభరితమైన ఏదైనా కూడా సువాసనతో ఉన్న పువ్వులు, సువాసన గలయి పచ్చకర్పూరము, జవ్వాదు అన్నీ కూడా వాడండి. ఈ రకరకాలుగా ఉంటున్నాయండి. స్వామివారికి వాడే వస్తువుల్లో రకరకాలుగా వస్తున్నాయి. మేము పెట్టుకోగలమంటే మాత్రం స్వామివారికి ప్రతిరోజు కూడా సువాసనలు చూపెట్టండి మీరు. చాలా మంచిదండి. నా దగ్గర ఉన్న వాటి వరకైతే నేను స్వామివారికి ఇలా నేను పెడుతూనే ఉంటానండి. సువాసనలు నేను చూపిస్తూనే ఉంటాను. మా అబ్బాయి కొబ్బరికాయ కొట్టాడండి. ఎందుకంటే వాడు నాకు నిజంగా చాలా హెల్ప్ చేశాడండి. ఈ ఎండాకాలంలో ఇటు అటు పనులు చేసుకోలేకపోతున్నానండి. కానీ మా వాడు చేశాడండి నిన్న హెల్పు. నేనింకా నైవేద్యాలు నిన్నైతే ఎక్కువ చేసుకోలేకపోయానండి. ఈరోజు మాత్రం నేను పెట్టిన వాటిలో వడపప్పు, బెల్లం, పానకం, కొద్దిగా చలిమిడి మాత్రం పచ్చి చలిమిడి చేశానండి. అలాగే మామిడి పళ్ళు, స్వామివారికి తాంబూలం, కొబ్బరికాయ ఇవి మాత్రమే పెట్టుకున్నానండి నైవేద్యంలో.
నిన్న కుదిరిన వాటి వరకైతే మాత్రం ఈ ఎండలకి అసలు సాయంత్రం పూట ఈ దీపాలు పెడితే మా ఇల్లంతా అదిరిపోతుందండి. ఎందుకంటే హాల్‌లో మొత్తం వేడొచ్చేస్తుందండి. కానీ తప్పదు. నేనెలాగో పెట్టుకున్నాను కదా! ఇంక తప్పదు. చేసుకోవాలి కూడా. నేనైతే ఆనందంగానే చేసుకున్నానండి. ఈ పూజంతా చేసుకున్న తర్వాత 9:30కి అట్లా కరెంటెళ్ళిపోయిందండి. ఇంకా అసలు ఏ ఫోటోలు తీద్దామన్నా ఎక్కువ ఏమి ఎళ్ళలేదు. కానీ ఉన్న వాటి వరకైతే మా బాబయితే అన్నీ అప్‌లోడ్ చేశాడండి. కొద్ది కొద్దిగా తీశాడు. ఎందుకనంటే కరెంట్ పోయిన తర్వాత ఇంకేం చేయలేమండి. కానీ ఆ దీపాల కాంతుల్లో కూడా ఎంత అందంగా కనపడుతున్నారండి స్వామివారు మాత్రం. ఇలా నేను తులసి దొరికినంత వరకైతే స్వామివారి నామం చెప్పుకొని పెట్టుకున్నానండి. ఇలా పంచహారతి మాత్రం నేతి హారతండి. తర్వాత నేను తులసి పెట్టేసి నమస్కారం చేసుకొని స్వామివారి నామంతో నమస్కారం చేసుకొని, ఆ తర్వాత నేను కొద్దిగా ఈ మొత్తం ఇప్పుడు ఒత్తులున్నాయి కదండీ! ఒత్తులకు మాత్రం పచ్చకర్పూరం రాస్తానండి. రాసి నేతి ఒత్తులండి అవి. చక్కగా ఇలా పంచహారతినైతే ఇచ్చానండి స్వామివారికి. ఇది మనం ఆఖరిగా ఇచ్చే ఈ స్వామివారికిచ్చే హారతంటే నాకు చాలా ఇష్టమండి. ఇంకా 2, 3 హారతులు ప్లాన్ చేశాను కానీ నిన్న కుదరలేదండి. స్వామివారు నన్ను క్షమించాలండి. ఇంకా బాగా చేసుకోవాలనుకున్నాను. కానీ నిన్న కుదిరేలా లేదండి. అలా అని నా మనస్ఫూర్తిగా మాత్రం ఈ హారతినైతే ఇచ్చానండి. ఆ తర్వాత ధూపం మా అబ్బాయితో ఇప్పించానండి. నేను కూడా ఇచ్చాను. అలా స్వామివారికి చక్కగా జవ్వాదేశానండి అందులో. జవ్వాది, దశాంగం చక్కగా పరిమళాలతో సాయంత్రం పూటండి పూజ చేస్తుంటే ఎక్కడికో వాసనొస్తదండి నిజంగా. ఈ పూజైతే మాత్రం అంత అందంగా చేసుకున్నామండి. అంతా అయిపోయిన తర్వాత పడ్డ కష్టం అంతా కూడా స్వామివారిని చూస్తూ నేను ఒక అరగంట సేపు అసలు అక్కడి నుంచి కదలబుద్ధి కాదు. నేను దీపారాధన అంతా కొండెక్కేదాకా అసలు అంటే మన ఈ పిండి దీపాలున్నాయి కదండీ! అవి మాత్రం కొండెక్కేదాకా నిద్రపోనండి. అవి కొండెక్కాలి. పెద్దయి కూడా చూసుకుంటూ ఉంటాను. మొత్తం ఇంకా కొండెక్కుతాయండి. కానీ నాది లక్ష్మీదేవి దీపం, గజలక్ష్మి దీపం ఉంది కదండీ! ఆ లక్ష్మీదేవి అక్కడే ఉంటదండి. ఎందుకంటే రాత్రంతా వెలుగుతదండి. ఆ దీపాన్నయితే జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటానండి. ఇలా దీపాల కాంతుల్లో చూడండి స్వామివారు ఎంత అందంగా ఉన్నారు. కూర్చొని కాసేపు నామాలు చదువుకున్నానండి. నాకు సులువైనయి స్వామివారి నామాలేనండి. నాకు చూడకుండా గూడా వచ్చేస్తాయండి. నోటికి చదువుకుంటూ ఉంటే వచ్చేస్తాయండి. నామాలు మాత్రం సులువుగా ఉంటాయి. ఎక్కువగా ఒత్తులు, పొల్లులు ఉండవండి అందులో. నాకైతే మాత్రం వచ్చేది అదేనండి. అది చదువుకున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.